ఏం చెప్పారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు దోషపూరితమైనటువంటి విషయాల నుండి తన్ను తాను కాపాడుకునేందుకు కొన్ని దోషరహితమైన విషయాలకు కూడా దూరంగా ఉండనంత వరకు మనిషి దైవభీతి పరుల స్థాయికి చేరుకోలేడు. మహాశలరా, దీని అర్థం ఏమిటంటే ప్రతిదానికి ఒక స్థాయి, ఒక లెవెల్ ఉంటుంది కదా, లెవెల్స్ ఉంటాయి. ఏమండి, విశ్వాసం మామూలుగా ఉన్నవాళ్ళు, విశ్వాసం బలంగా ఉన్నవాళ్ళు, ఇంకా బలంగా ఉన్నవాళ్ళు, ఆరాధనలో మామూలుగా చేసేవాళ్ళు, కొంచెం ఎక్కువగా చేసేవాళ్ళు, ఇంకా బాగా ఎక్కువగా చేసేవాళ్ళు. ప్రపంచంలో మానవులందరూ డిఫరెంట్ కేటగిరీలు ఉంటారు. ఏమండి, అందరిది ఒకే రకమైనటువంటి విశ్వాసము ఉండదు, అందరిది ఒకే రకమైనటువంటి ఆరాధన ఉండదు, ఒకే రకమైన భావజాలము. ఉదాహరణకి చూడండి, విశ్వాసానికి సంబంధించి మౌలికమైనటువంటి ఇది ఎవరిది కూడా మారదు. అదే అందులో ఆరాధనలో లేకపోతే ఆ విశ్వాస బలంలో కొంచెం ఎక్కువ తక్కువ ఉండవచ్చు. ఏమండి, విశ్వాసం బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, సహజంగా అన్ని విషయాలకు కూడా దూరంగా ఉంటాడు, ఇది దైవం నిషేధించినటువంటి విషయాలు. ఉదాహరణకి మద్యపానం జోలికి పోకండి అన్నాడు దైవం. విశ్వాసం బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, దాని జోలికి పోడు. ఏమండి, అది విశ్వాసం బలహీనంగా ఉన్నవాడు ఏం చేస్తాడు. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది ఇస్లాంలో పూర్తిగా నిషిద్ధం. మరి అలాంటప్పుడు మద్యపానాన్ని సేవించినటువంటి ముస్లింలు ఉంటారా? ఎంతో కొంతమంది ఉంటారు, పూర్తిగా కాకపోయినా కొంతమంది ఉంటారు కదా. ఎందుకు ఉంటారు? వారి ముస్లింలే కదా. మరి ఎందుకు వాళ్ళు మద్యపానాన్ని చేస్తారు? ఎందుకంటే విశ్వాస బలహీనం. అలాగా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంటుంది. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, దోషపూరితమైనటువంటి విషయాల నుండి నువ్వు కాపాడుకునేందుకు కొన్ని దోషంగా ఉంది, డౌట్గా ఉంది, అది చేస్తే పాపం చుట్టుకుంటుందేమో అన్న భయం ఉంది. అటువంటి విషయాలకు దూరంగా ఉండడము అంటే, దోషం లేనటువంటి విషయాలకు కూడా ఏమో ఒకవేళ నిజంగా దోషం కాదు, దైవం దాన్ని పాపమని చెప్పలేదు, అయినప్పటికీ కూడా నీ యొక్క భయంతో దానికి కొన్ని విషయాలకు దూరంగా ఉన్నావు. స్పష్టంగా కావయి, స్పష్టంగా లేవయి, కొన్ని డౌట్గా ఉంది, ఎందుకు వచ్చిందిరే, నాకు ఏదైనా పాపం చుట్టుకుంటుందేమో అని మంచి విషయాలకు కూడా దూరంగా ఉండడము. ఈ విధంగా చేసినప్పుడు నీవు దైవభీతి పరుల స్థాయి ఏదైతే ఉందో, విశ్వాస బలం ఏదైతే ఉందో దాని స్థాయికి చేరుకుంటావని చెప్పడం జరిగింది. ఏది మంచి ఏది చెడు చాలా క్లియర్గా ఉంది, కొన్ని డౌట్ఫుల్ ఉన్నాయి. ఆ డౌట్ఫుల్ అయినప్పుడు అది డౌట్ఫుల్లో అది ధర్మసమ్మతం కాదు అని చెప్పనప్పటికీ కూడా, మీకు తెలియనప్పటికీ కూడా ధర్మసమ్మతమే, వాస్తవంగా ధర్మసమ్మతమే చేయొచ్చు, కానీ ఏమో అది కాదేమో అన్న డౌట్ తోటి వాటికి కూడా దూరంగా ఉండడము అది విశ్వాసం యొక్క ఉత్తమ స్థాయి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. సర్వేజన